హాయ్. సడన్ లైవ్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వస్తా. బాలు హాయ్. బాలు భగత్ హాయ్ అండి. హాయ్ హరిత హలో. సంతోష్ హాయ్ హలో. Sammy Reddy, how was your trip? Awesome. అందరూ ట్రిప్ గురించి అడుగుతున్నారు. యా, బాగా జరిగింది, చాలా బాగా జరిగింది ట్రిప్. ఇట్స్ ఆల్మోస్ట్ 25 days ఆల్మోస్ట్. అందుకే ఎవరికి అందుబాటులో లేదు. ప్రశాంత్ హాయ్. ప్రశాంత్ రేవంత్ లవ్ యూ. మోనిషా థ్యాంక్ యూ. రేణు హాయ్. మోనికా హాయ్. బాలు హాయ్. హాయ్ హవ్ యూ. బ్లడీ పోల్ హాయ్. మోని హవ్ యూ. చాలా బాగున్నాను. కొంచెం యాక్టివ్ లేను కొన్ని రోజుల నుంచి ఇన్స్టాలో. ఏం చూస్తుంది చూడు నీ ఫోన్లో చూడు వస్తుంది. ట్రిప్ నుంచి రావడము, ఆఫీస్ చేంజ్ కావడము, కొంచెం చాలా చాలా బిజీ అవ్వడము వేరే ప్రాజెక్ట్స్తో. అందరూ మెసేజ్లు చేస్తున్నారు వెయిటింగ్ టు సీ యూ బ్యాక్ ఇన్ టీవీ. ఆల్రెడీ మనం ఎట్లా అసలు ఆల్రెడీ హెచ్ఎం టీవీలో వస్తాను ఇప్పుడు చూడండి. మేడం ఎక్కడ ఉన్నారు? ఆఫీస్లో ఉన్నాను. యోధా నరేష్ హాయ్ హలో. సడన్గా అంటే అనుకోలేదు, ఇట్లా ఊరికనే ఫోన్ చూస్తుంటే చాలా రోజులు అయింది లైవ్ వచ్చి వద్దామని సడన్గా వచ్చాను. లడాక్ నుంచి వచ్చేసాను. బ్యాక్ టు ఆఫీస్, బ్యాక్ టు వర్క్స్, బ్యాక్ టు అన్నీ చాలా బిజీ ఉంది మొత్తం. హాయ్ మా, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. చరణ్ గారు శేఖర్ is so beautiful today. Thank you. యా మారిపోయాను. దాంట్లో ఏముంది, అందరూ అమ్మా ఎన్ని మెసేజెస్ వచ్చాయో. మీరు టీవీ 5లో మానేసారా, టీవీ 5లో మానేసారా? ఎస్, ఐ చేంజ్డ్. చాలామంది చేంజ్ అయితే ఉంటారు మీడియాలో, ఇది చాలా కామన్. ఎన్ని మెసేజ్లు వచ్చాయంటే ఆల్మోస్ట్ అమ్మ నేను ట్రిప్లో ఉన్నప్పుడు యాక్చువల్ లైవ్ వద్దాం అనుకున్నా, బట్ అక్కడ నెట్వర్క్ లేదు. అసలు నా ఫోన్ ఉంది అంతే, ఫోన్ పనిచేయలేదు, ఆల్మోస్ట్ సిగ్నల్స్ లేవు. ఏదో ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఫోన్ ఉంది ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి, దర్ ఈజ్ నో నెట్వర్క్. లాంగ్ టైమ్ నో సీ. ఎస్, చాలా లాంగ్ టైం. సాయి క్రిష్ రాయ్ హవ్ యూ. ఇంకో ఇలా ఉన్నాను, చాలా బాగున్నాను. అందరి క్వశ్చన్స్కి ఆన్సర్లు అందరి మెసేజ్లకి రిప్లైలు ఇవ్వలేక సడన్గా లైవ్ వచ్చా. వంశీ హౌస్ లదాక్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా, చెప్పలేని మాటలు, అంత బాగుంది. చాలా 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 బాగుంది. వంశీ హలో హాయ్. వాట్ ఆర్ యూ డూయింగ్? ప్రస్తుతానికి ఇందాకే లైవ్ అయింది 11 o'clockకి, మళ్ళీ లైవ్ ఉంది 1 o'clockకి. ఈ గ్యాప్లో ఒకసారి అట్లా వచ్చి హాయ్ చెప్దామని వచ్చా. రాజు రెడ్డి హాయ్. సురేష్ గుర్రం ప్లీజ్ మై నేమ్. హాయ్ సురేష్ గారు. నైస్ హెయిర్ స్టైల్. అంతేం లేదు, జస్ట్ స్ట్రైట్నింగ్. దర్ ఈజ్ నో టైమ్ టు డూ నార్మల్ స్ట్రైట్నింగ్. మా వాళ్ళు రోజు హెయిర్ చేసి ఊడగొడుతున్నారు అనమాట. అందుకని చెప్పి ఇట్లా సింపుల్గా ఓన్లీ స్ట్రైట్నింగ్ ఒకటే చేయించుకున్నా. హ్యాపీయా?
శ్రీనివాసులు హాయ్ హాయ్. లేదు, ఐ క్విట్ టీవీ పైలో నేను క్విట్ చేశాను. ఐఎమ్ నౌ హెచ్ఎం టీవీ. అండ్ ఇంకా ముందు ముందు చాలా చూడబోతారు. శ్రీనివాసులు రాజ్ బిగ్ బా. థ్యాంక్ యూ. వేర్ వర్ యూ మ్యామ్? అంటే ఆఫీస్లో ఉన్నాను. ఇప్పుడే లైవ్ చేశాను. అనిపించింది వాట్స్ యూర్ ఏజ్? ఒక 1000 సార్లు చెప్పుకుంటాను నేను. నా పాత లైవ్స్లలో చూసుకోండి, ప్రతి లైవ్లో చెప్తున్నా. ఇఫ్ యూఆర్ ఇన్ స్టూడియో ఐఎమ్ ఆల్సో దేర్ యాక్చువల్లీ. ఎక్కడ, ఏ స్టూడియోలో? సురేంద్ర హాయ్. హే హాయ్ హాయ్ హాయ్. మనీషా హాయ్. హలో, ఐ మీన్ న్యూ ఫాలోవర్. థ్యాంక్ యూ. జీవన్ జలుబు చేసింది. అవును, అంటే కరోనా కాదు, మరి ఇట్స్ నార్మల్ జలుబు. ఎక్కువ కూల్ వాటర్ తాగడం వల్ల జలుబు చేసింది బాగా. గుడ్ మార్నింగ్ మనీష్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ హాయ్. యాంకరింగ్ సూపర్. చాలా రోజులైంది కదా, ఆల్మోస్ట్. ఆర్ యూ మ్యారీడ్? నో, నాట్ యాట్. బిగ్ బాస్కి వెళ్తా. అమ్మా లేదు. పెళ్ళి పైన మీ ఒపీనియన్ ఏంటా? చేసుకోకూడదు బెస్ట్ అని హ్యాపీగా. రాంగ్ అండ్ రైట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏది రాంగ్ అండ్ రైట్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే, అక్కడ ఒక ఏదైనా సిచ్యువేషన్ ఉంటే అది కరెక్టా రాంగ్ అని మనం డిసైడ్ చేయగలం. రాంగ్ అండ్ రైట్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఆబ్వియస్లీ రైట్. పాజిటివ్ నెగిటివ్ మీద మీ ఒపీనియన్ అంటే ఆబ్వియస్లీ పాజిటివ్. షుడ్ స్విచ్ అవర్ సెల్ఫ్. ఎస్. భార్గవ్స్ ఇన్కమ్. ఎస్, ఫర్ యూ కెరీర్ గ్రోత్ వీ షుడ్ స్విచ్ అవర్ సెల్ఫ్ డెఫినెట్లీ. అంటే లైక్ క్వైట్ క్యాజువల్. అది అంత పెద్ద అంటే చూసే వాళ్ళకి అట్లా అనిపించచ్చు, బట్ చాలా ఛానల్స్ మారుతూ ఉంటారు అందరూ. ఉన్నాను చూడండి నాకు ఇన్స్టాగ్రామ్లో. ప్రియా హాయ్. మనీ హాయ్. ప్రియా. కృష్ణ సాయి హాయ్ హాయ్. అందరికీ హాయ్. ఎనీ బాయ్ ఫ్రెండ్స్ అండి? లేదు ప్రస్తుతానికి. లేరు ప్రస్తుతానికి, ఎవరు లేరు. హ్యాపీగా సౌండ్ తగ్గించు. మీ నేటివ్ ప్లేస్? నా నేటివ్ ప్లేస్, నా ఐ మీన్ నా ఏజ్, ఇవన్నీ 1000 సార్లు చెప్పుకుంటా. మండపేట అని. మా నేటివ్ ప్లేస్ మండపేట. వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ? ఐఎమ్ నౌ హెచ్ఎం టీవీ. అక్క న్యూస్ ప్రెజెంటర్కి ఆపర్చునిటీస్ రావాలంటే ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి? ఏం లేదు, హైదరాబాద్ రావాలి. న్యూస్ ఛానల్స్లో లైక్ ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి. అఫ్కోర్స్ శాలరీ తక్కువ ఉంటుంది, బట్ ఒక 1 year వరకు హార్డ్ వర్క్ చేస్తే మీకే అలవాటు అయిపోతుంది. పెద్ద దీనికి స్పెషల్గా చదువుకోవాలని ఏం లేదు. జర్నలిజం చేస్తే మరీ మంచిది. ఇఫ్ యూఆర్ ఇన్ బీటెక్, ఐ మీన్ మీరు బీటెక్ ఆర్ డిగ్రీ వాట్ ఎవర్, క్వాలిఫికేషన్తో దీనికి సంబంధం లేదు. ఓన్లీ నాలెడ్జ్తో దీనికి సంబంధం. వాట్స్ యువర్ ఎడ్యుకేషన్? డిగ్రీ. కళ్యాణ్ గారికి హాయ్ చెప్పరా? హాయ్ కళ్యాణ్. హలో హాయ్. మనీష గారు హాయ్. అక్క మీరు జాబ్ ఎట్లా వచ్చిందా? న్యూస్ ప్రెజెంటర్ జాబ్ ఎట్లా వచ్చింది అంటే, నేను రేడియోలో చేస్తుండే స్టార్టింగ్లో. అట్లా రేడియోలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న తెలిసిన ఒక పర్సన్ సజెస్ట్ చేశారు, యూ కెన్ ట్రై చేయొచ్చు కదా అంటే, సరదాగా అట్లా ఒక ఛానల్లో, ఒక ప్రముఖమైన ఛానల్లో ట్రైనీగా జాయిన్ అయ్యాను. అట్లా నా ప్రస్థానం స్టార్ట్ అయ్యి ట్రైనింగ్ నుంచి ఒక 1 year ట్రైనింగ్గా చేశాను. తర్వాత న్యూస్ ప్రెజెంటర్ అయ్యి ఇప్పుడు కాస్త కూస్తా అట్లా. అఫ్కోర్స్ అంతే, దానికి ఏం సపరేట్గా ఇది అవ్వాలని ఏం లేదు. ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చదివి ఏమంటారు ఇంటర్వ్యూస్కి పోయి ఇవన్నీ చేస్తే దీనికి అట్లా ఏం లేదు. జాయిన్ అవ్వండి అంతే. రండి హైదరాబాద్ రండి, న్యూస్ ఛానల్కి వచ్చి ఫ్రెషర్గా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ టీమ్ ఏం చేస్తారు తప్పకుండా. అంటే అవ్వాలి త్వరలో, నాట్ నౌ. క్వాలిఫికేషన్ డిగ్రీ.
హౌ ఈస్ ప్రముఖ? యా, షీ ఈస్ గుడ్. మీ ఫ్రెండా? ఏ ప్రసాద్, హాట్ వాటర్ తాగొచ్చు కదా? యా తాగుతున్నా, చాలా జలుబు ఉంది, కొంచెం అనీజీ ఉంది, బట్ ఫైన్. అక్క సే హాయ్ టు మీ. హాయ్ 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 హాయ్. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు నేను హెచ్ఎంటీవీలో చేస్తున్నా ప్రజెంట్. ప్రియా మోని, హాయ్ ప్రియా. నాటీ ఆర్ సంథింగ్, ఓకే మోని. మీరు స్మార్టా? కాదు, నేను స్వీట్. ఐస్లో వాటర్ వస్తున్నాయి ఎందుకు? బాగా వేడి చేసి కళ్ళు మంటలు వస్తున్నాయి నాకు. ఐ మీన్ లైట్స్. ఫుల్ మేకప్. ఫుల్ మేకప్ ఏం లేదు, సెమీ మేకప్. అంత మేకప్ ఏం లేదు. ఎందుకే ఇక్కడ పక్కనే మా మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఐ విల్ షో యూ. హాయ్ చెప్పు. ఆయనే మాకు కర్త కర్మ క్రియ అన్ని మమ్మల్ని ఇంత అందంగా చూపించేది ఆయనే. యూ కెన్ ఫాలో హిమ్ ఆల్సో. నేను ట్యాగ్ చేస్తాను ఈసారి, ఫోటోలు పెట్టాయండి. మీకు ఏమైనా బ్రైడల్ ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్ పార్టీస్, వాట్ ఎవర్ మీకు ఏమైనా ఉంటే కనుక మీరు ఆయనకి మెసేజ్ చేస్తే ఇట్లా గాల్లో వచ్చేస్తాడు అనమాట. ఎవరితో హాలిడే వెళ్ళారు? యా ఆబ్వియస్లీ మై టీమ్తో హాలిడే వెళ్ళాను. ఫుల్ మేకప్. ఎస్ డార్లింగ్, లుకింగ్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్, హౌ యూ? చాలా బాగున్నా. మే హూనా ఎందుకు? నైస్ మొక్కుబడి. థ్యాంక్ యూ. ఇన్ని డేస్ ఎటు వెళ్ళారండి? ఆఫీస్కి లీవ్ పెట్టి. అవును, అంటే లీవ్ కాదు, ఐ క్విట్ ఎవ్రీథింగ్. అన్నీ వదిలేసిన. అంటే ఆల్మోస్ట్ ఇంక మక్క పెళ్ళి అయిపోయింది. నాకు చాలా లైక్ లీవ్స్ అన్ని రోజులు ఎవరికి 25 days 1 month లీవ్ ఎవరికి ఇస్తారు? నేను అన్నీ రిజైన్ చేసేసి అన్నీ వదిలేసి అంటే అందరికీ దూరంగా వెళ్ళిపోయినా ఆల్మోస్ట్ 1 month. యా, కొంచెం పీస్ ఆఫ్ మైండ్, కొంచెం గ్యాప్ తీసుకోవాలనిపించింది. కొంచెం ఎల్లు నువ్వు ఫస్ట్. ఐ డోంట్ నో, అంటే అందరూ ఒక స్ట్రెస్ ఎక్కువ అయిపోయినప్పుడు ఎప్పుడైనా డీటాక్స్ ట్రిప్స్ అనమాట. లైక్ ఇట్లాంటి ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళొస్తే రిఫ్రెష్ అవుతుంది అనమాట. అట్లా నేను వెళ్ళొచ్చి 1 month బ్రేక్ తీసుకున్నా, అన్నింటి నుంచి బ్రేక్ తీసుకుని ఐ వెంట్ లదాఖ్లోనే ఐ వెంట్ ఢిల్లీ, చాలా ప్లేసెస్ వెళ్ళి మళ్ళీ వచ్చాను అనమాట. కొంచెం రిఫ్రెష్ అయ్యి హ్యాపీగా మళ్ళీ జాయిన్ అయినా ఆఫీస్లో. 1 month నాట్ 1 month 25-28 days గ్యాప్ తీసుకుని వచ్చినాక ఘోరంగా అయింది మళ్ళీ మొత్తం. లైక్ అక్కడి నుంచి వచ్చినాక కొంచెం సిక్ అయ్యాను. సిక్ అంటే నాట్ హెల్త్ పాడవడం కాదు, లైక్ ఫేస్లో కొంచెం చేంజెస్ ఉంటాయి కదా. అక్కడే వాటర్, ఇక్కడ వాటర్, అక్కడే అట్మాస్ఫియర్, అన్నీ చేంజెస్ ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు అంత సెట్ అయిపోయింది. నేను ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా. నేను ఆఫీస్లో ఉన్నా. దిస్ ఈజ్ మై మేకప్ రూమ్. I'm at office now. Let's see. Okay. Can I join with you? అంటే అంత టైం లేదు, మళ్ళీ నాకు 1 o'clock లైవ్ ఉంది. సురేంద్ర గారికి హాయ్ చెప్పారా? ఏంటి, కళ్యాణ్ గారికి హాయ్ చెప్పారా? సురేంద్ర గారికి హాయ్ చెప్పారా? ఓకే, హాయ్. డిప్రెషన్లోకి వెళ్ళారా ఎప్పుడైనా? ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్, నేను ఒక్కదానే కాదు. అమ్మో, హెచ్ఎంటీవీ ఏంది? డిఎం జై, నువ్వు డిఎం జై. హలో యాంకర్ గారు. హలో. ఇంకొన వాళ్ళకి సెకండ్ ట్యూబ్ మరీ ఎంత అందంగా చేయండి, కేసు ఫైల్ చేయండి. వైజాగ్ ఎప్పుడు వస్తారు? మేబీ నెక్స్ట్ మంత్ ఒక
ఒక ట్రిప్ ఉంది నెక్స్ట్ మంత్ కూడా. స్వీట్ చాలా బాగుంటుంది. కోవా విత్ జాంగ్రీ వేరే లెవెల్. మీలాగే. ఎస్, ఐ లవ్ కోవా. ఆపర్చునిటీ ఎవరు ఇయ్యరు, మనం తీసుకోవాలి. అంటే బేసిక్గా అది ఒక బ్లడ్లో ఉంటుంది మనకి. కొన్ని మనకి పుట్టుకతో ఎట్లా వస్తాయి అట్లానే. ఎవరికి యాక్టింగ్ రాదు, ఎవరికి డాన్స్ రాదు. లోపల గ్రేస్ ఉంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. దాన్ని మనం గుర్తించాలి. సో క్యూట్ అండి. చెప్పు దుర్గమ్మ. హాయ్. యాడ్ మీ. యాక్చువల్లీ ఎవరిని యాడ్ చేయాలనుకోవట్లేదు, సడన్ లైవ్ కదా, క్విక్గా మాట్లాడేసి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ చాలా అందరూ మెసేజ్లు చేస్తున్నారు, ఎందుకు మానేశారు, దర్ ఈస్ నథింగ్. అంటే ఐ వాంట్ టు టేక్ ఏ బ్రేక్, లాంగ్ బ్రేక్ అంతే. ఛానల్ న్యూస్ ప్రజెంట్ రోల్కి ట్రైయింగ్ రీచింగ్ వేస్ చెప్పరా. ఫస్ట్ మీరు హైదరాబాద్ రండి. హైదరాబాద్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అన్నింటిలో. యూ కెన్ కమ్ ఫస్ట్. ఇక్కడికి వచ్చి మీరు ఛానల్స్కి వెళ్ళి నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది, నేను జాయిన్ అయిదాం అనుకుంటున్నా అంటే వాళ్ళు ట్రైనీగా తీసుకుంటారు ఫస్ట్ మిమ్మల్ని. లైక్ తక్కువ శాలరీ ఉంటుంది అఫ్కోర్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం తక్కువకే జాయిన్ అవ్వాలి కాబట్టి ఎవ్రీవన్ అట్లనే చేస్తారు. జాయిన్ అయ్యి మీరు నేర్చుకోండి అక్కడ. లైక్ ఫస్ట్ మీ వాయిస్ బాగుండాలి, మీకు మేకప్ వేసి స్క్రీన్ టెస్ట్ చేస్తారు. అవన్నింటి మీకు సూట్ అయిన తర్వాత ఓకే నేను ఇది చేయొచ్చు అని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ ప్రొసీడ్ అనమాట. దానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఫిల్టర్ చేంజ్ చేయండి, వితౌట్ ఫిల్టర్ లుక్స్ గుడ్. ఎస్, థ్యాంక్ యూ. ఆర్ యూ వెంట్ టు డిప్రెషన్? నాట్ అ డిప్రెషన్ లాంటిది. నాట్ డిప్రెషన్ అని అనను కానీ ఏమో. అంటే డిప్రెషన్ అంటే ఏంటి, బేసికలీ థింగ్స్ గాన్ రాంగ్. అంటే మంచిగా అనిపించలేదు, బ్రేక్ తీసుకోవాలనిపించింది, తీసుకున్నా అంతే. డిప్రెషన్లోకి పోయి అట్లా ఏం కాదు కానీ టైర్డ్ అయిపోయినా, స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అంతే. వాట్ యూ డూ టు హీల్ యువర్ సెల్ఫ్ అంటే నాకు దీని తర్వాత అర్థమైంది ఏంటంటే, ఏదైనా బాధ ఉన్నప్పుడు లోపల, లేకపోతే ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు, ఏదైనా మనం దేనికైనా బాగా అలసిపోయినప్పుడు బెటర్ టు గో అలోన్ ఎక్కడికైనా, ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అట్లా ఎక్కడికైనా వెళ్ళి వస్తే అమ్మ ఎంత చేంజ్ ఉంటుందో నమ్మండి. నిజంగా మీకు అట్లా అనిపిస్తే కనుక ప్లీజ్ అట్లా ఒక ట్రిప్ వేసండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ హెచ్ఎంటీవీలో జాయిన్ అయ్యా. ఎస్ మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్. ఐ లవ్ యూ స్వర్ణ. యా, వాట్ టాటూ? దిస్ ఇస్ మామ్ డాడ్. యాక్చువల్లీ నేను ఇంకొక టాటూ కూడా వేయించుకుందాం అనుకుంటున్నా, ఒక 2, 3, 4, 5 అట్లా. ఐ లవ్ టాటూస్, చాలా చాలా ఇష్టం నాకు టాటూస్ అంటే. మాటిచ్చావు శేఖర్ లైవ్ ఇస్తానని, టీపై జాబ్ చేయడం లేదు. అక్కడి నుంచి నేను ఇక్కడికి షిఫ్ట్ అయినా అండ్ వేరే ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నా ప్రజెంట్. కొన్ని లైక్ చెప్తాను త్వరలో. కొంచెం బిజీ. థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్ హాయ్ టు సురేంద్ర గారికి అండ్ కళ్యాణ్ గారికి అండ్ మీకు కూడా చిన్న అబ్బాయి. మేడం రండి, ఒక్కసారి రండి, సెల్ఫీ ఇస్తాను తప్పకుండా మీకు కూడా. దొంగ ముఖం. కడపకి రావచ్చు కదా ఒకసారి. నేను వచ్చాను, కడప వచ్చాను, వైజాగ్ వచ్చాను, ఆల్మోస్ట్ ఏపీలో అన్ని ప్లేసెస్ తిరిగాను. అక్క మీ క్వాలిఫికేషన్ ఏంటి? అయ్యా నా క్వాలిఫికేషన్ డిగ్రీ. పెద్దేం చదివి ఊడిపడి చేయలేను నేను. సో నేను కూడా అంతే, పెద్ద ఏం టాపర్ ఏం కాదు. వాట్ అబౌట్ రోజాజీ? హెచ్ఎంటీవీ రోజానా? హిస్ వెరీ స్వీట్. సారీ, షీ ఈజ్ వెరీ స్వీట్, వెరీ హంబుల్. ఐ లవ్ హర్. హెచ్ఎంటీవీ రోజా ఐమ్ టాకింగ్ అబౌట్. మేము కూడా బ్రేకప్ అండి. ఎనీ టిప్స్? మిడిల్ క్లాస్ అబ్బాయి. నువ్వు బ్రేకప్పా? నువ్వు బ్రేకప్పా? బ్రేకప్ అయితే దానికి వెంటనే మళ్ళీ ప్యాచప్ అవ్వడం ఒకటే దానికి ఒక మందు అనమాట.
సో ప్యాచప్ అవడానికి ట్రై చేయ అబ్బాయి. ఓకే, మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏం పాటలు మంచిగా ఉంటే అన్నీ వింటాను నేను. ఈ పర్టికులర్గా వీళ్ళు ఇష్టం అని ఏం లేదు. ఆబ్వియస్లీ ఏఆర్ రెహమాన్, వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్. నాట్ ఇష్టం పిచ్చి అని ఏం కాదు, కానీ మంచిగా ఉంటుంది పాట. ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను. చలో బాయ్ అందరికీ. నెక్స్ట్, which sport you play most? Volleyball. I love volleyball and I'm a state player. Volleyball. అప్పట్లో కాదు. నెల్లూరు వచ్చారా ఎప్పుడైనా? అక్కడ చూడండి మా మేకప్ బ్యాగ్. ఏంది మీ పెళ్ళి ఎప్పుడు? నేను ఆల్మోస్ట్ మేబీ ఒక 4-5 years ఆఫ్టర్. నేను ఆల్మోస్ట్ 5 ఛానల్స్లో చేశాను కాబట్టి నాకేం టైం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయలేను. సో యా, అది మ్యాటర్ అనమాట. వద్దాం ప్రశాంతంగా ఒకరోజు లైవ్ వద్దాం, మాట్లాడదామని. చలో, టేక్ కేర్, బాయ్. నేను లైవ్ ఎట్లా ఏం చేయాలో కూడా మర్చిపోయినా.